ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల మార్గము రాజమార్గము. ఒకరోజు ఒక రాజ్యపు రాజంట తన రాజ్యంలో ఉన్న సోమరులందరినీ కూడా ఒక చోటకి చేర్చి పరమ సోమరు ఎవరో గుర్తించాలి అనుకున్నాడంట. మీలో పరమ సోమరు ఎవరో చేతులెత్తండి అనంటే ఒక అతను తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా చేయెత్తారు. అంటే అతనికి చెయ్యి కూడా ఎత్తలేనంత బద్ధకస్తుడనమాట. అందుకే అతనికి పరమ సోమరి కిరీటం ఇచ్చారు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 24వ వచనంలో చూస్తాం, సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తడు అని. సోమరిగా ఉంటే వచ్చే మొదటి లక్షణం వాయిదాలు వేయడం. ఏ రోజు పనులు ఆ రోజు అవ్వవు. రేపు చేయొచ్చులే, రేపు చదవచ్చులే అని వాయిదాలు వేస్తూ ఉంటాం. అందుకే దేవుడు సోమరిని భూమి మీద అత్యంత అల్పజీవులైన చీమల ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోమని చెప్తున్నారు. చీమల నడకను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోవాలి మనం. వాటికి న్యాయాధిపతి లేడు, పైన విచారించడానికి విచారణకర్త లేడు, అధిపతి లేడు. అయినా అవి వాటి నడకను జాగ్రత్తగా వేస్తాయి. అవి వేసవి కాలంలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి, కోతకాలం మందు ధాన్యాన్ని కూర్చుకుంటాయని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. కొంతమందికి నిద్ర అంటే ప్రాణం. ఎప్పుడు టైం దొరికినా కాసేపు నిద్రపోదాం, ఇంకొద్దిసేపు నిద్రపోవాలి అనే ధ్యాసే ఉంటుంది. ప్రార్థన చేసుకుందామని 4 గంటలకు అలారం పెట్టుకుంటాం. అది రింగ్ అవుతూ ఉంటుంది, కానీ దాన్ని ఆపేసి ఇంకొంచెం సేపు ఆగి లేద్దాంలే అని ఉదయం వరకు లేవనే లేవం. నిద్రను ప్రేమించి ప్రార్థనను నిర్లక్ష్యం చేసి రక్షణను నిర్లక్ష్యం చేస్తూ బాప్తిజాన్ని వాయిదా వేస్తూ దేవుని పని చేయడానికి తప్పించుకొని తిరుగుతున్న మనల్ని సోమరి అని అంటారు. సోమరితనము దేవునికి ఇష్టం ఉండదు. దేవుడు సాగిపోయే వారితో సాగిపోతూ ఉంటారు. కాబట్టి సోమరితనం వాయిదాలు వేసే తత్వాన్ని మనం విడిచిపెట్టాలి. సోమరితనం పస్తులుండడానికి కారణమవుతుంది. వచ్చిన పని చేయడానికి కూడా ఇష్టం ఉండదు కొంతమందికి. పని లేకపోతే సంపాదన ఉండదు, సంపాదన లేకపోతే తినడానికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? దాంతో ఇంట్లో సమాధానం ఉండదు, ప్రతిరోజు గొడవలే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా, చురుగ్గా ఉండడం కూడా గొప్ప భాగ్యమే. చురుకుదనం అనేది మనసుకు సంబంధించింది. సోమరి ఏ పని చేసినా తప్పదు అన్నట్లుగా చేస్తారు. చేసే పనిలో సంతృప్తి కానీ సంపూర్ణత కానీ ఉండదు. చేసే పనిలో తృప్తి లేకపోతే నిరాశగా ఉంటుంది, ప్రతిఫలాన్ని పొందుకోలేం. పక్షిని వేటాడినప్పుడు కింద పడగానే వెళ్ళి పట్టుకోవాలి, అప్పుడే అది మన చేతికి దక్కుతుంది. కొద్దిసేపు ఆగెళ్దాంలే అని ఆ బద్ధకస్తుడైన వేటగాడిలాగా ఉంటే కొద్దిసేపట్లో ఆ పక్షి మరలా ఎటో కటు తప్పించుకుంటుంది. అంటే ఎంత కష్టపడినా ఫలితం దక్కదు అన్నమాట. సోమరికి ఉండే ఇంకో లక్షణం సాకులు చెప్పడం. ప్రయత్నం చేయకుండానే తప్పించుకునే ఉపాయాన్ని ఆలోచిస్తారు. ఇది నా వల్ల కాదు అని ప్రయత్నించకుండానే ఒక తీర్మానానికి వచ్చేస్తారు. సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకుంటాడు. తనను తానే జ్ఞానిని అనుకునే వారికి వేరే వాళ్ళంతా కూడా అజ్ఞానుల్లాగా కనపడతారు, పాపుల్లాగా కనపడతారు. ఇక ఈ జ్ఞాని కష్టపడకుండానే ఎట్లా సంపాదించాలా అని మంచం మీద నుండే ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ప్రణాళికలు అక్కడితోనే ఆగిపోతాయి. సోమరి దేవుడు ఇచ్చిన తలాంతులను పాతి పెడతాడు. దేవుడు మనకిచ్చిన దేనినైనా సరే మనం నిర్లక్ష్యం చేయకూడదు. అలా నిర్లక్ష్యం చేస్తే తిరిగి దేవుడు తీసేసుకుంటారు. కాబట్టి మనం చురుగ్గా ఉండాలి అని దేవుని ఉద్దేశం. దేవుని పని విషయంలో వాయిదాలు వేస్తూ ఉన్నామేమో, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నామేమో, రక్షణను వాయిదాలు వేస్తున్నామేమో, వాక్యాన్ని వింటున్నట్లుగానే ఉండి హృదయంలోనికి వెళ్ళనివ్వట్లేదేమో. మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. సోమరి మార్గం ముళ్ళ కంచె అని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ ఇప్పటిదాకా ఇలానే ఉంటే పరీక్షించుకొని మన మార్గం మార్చుకుంటే దేవుడు కూడా మన విషయంలో చురుగ్గా పనిచేస్తారు. లేకపోతే మన జీవితాల్లో కూడా దేవుడు తన కార్యాలను వాయిదా వేస్తారు. మనకు అలా ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు కదా. కాబట్టి పరీక్షించుకొని సరిచేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవా, మీకు వందనాలు తండ్రి. మీరు మాకిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు. యథార్థవంతుల త్రోవ రాజమార్గము అని వాక్యం సెలవిస్తుంది.
దేవా, ఇప్పటి వరకు మా మార్గాలు సరిగా లేక కష్టంతో ప్రయాసతో మేము జీవిస్తున్నాం, పయనం సాగిస్తున్నాం. మా భారాన్ని మీ దగ్గర వదిలేసి చురుకుగా పరిగెత్తగలిగే శక్తి, కృప, ఆత్మబలం మాకు అందరికీ అనుగ్రహించండి. దేవా, మా జీవితాల్లో వస్తున్న శోధనలు, అపవాది గద్దింపులు, విశ్వాసపు పరీక్షలు అన్నిటినీ కూడా తండ్రి విశ్వాసముతో, యథార్థతతో, ప్రార్థనే అనే ఆయుధాలతో దేవా వాటిని గెలుచుకునే కృపను మాకు దయచేయండి. తండ్రి, అనారోగ్యంగా ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి. బలహీనులుగా ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, కన్నీటితో గడుపుతూ భయంతో క్షణం క్షణం కృంగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, మీరు ఆదరించి వాళ్ళ హృదయాలకు నెమ్మదిని దయచేసి వారి కన్నీటిని తుడిచి మీ కౌగిళ్ళ వారిని స్థిరపరిచి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, చెప్పుకోలేని పరిస్థితుల ద్వారా వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, పరమ తండ్రిగా వారిని మీరు హక్కును చేర్చుకొని మీ గొప్ప ఆదరణ వారి పట్ల చూపించమని వేడుకుంటున్నాం. తండ్రి దేవా, గొప్ప మేలులతో ప్రతి బిడ్డని మీరు తృప్తిపరిచి మేము చేస్తున్న ప్రతి పనిలో, ప్రతి ప్రయాణంలో మీరే మాకు తోడుగా ఉండి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.